ఇప్పుడు ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత కెమెరా ముందు చేసేటప్పుడు 4, 5 టేకులు తీసుకోవాల్సి వచ్చినా ఓపికగా చేస్తాం. కానీ చిన్న పిల్లలకి కొంచెం అలా చేసిందే మళ్ళీ చేయాలంటే, మళ్ళీ టేక్ చేయాలంటే విసుగొచ్చేస్తది గదా! అట్లా మరి 'గగనకు' అలాంటివి ఎప్పుడు ఫేస్ చేయలేదా? లేదు సార్. అది యాక్చువల్‌గా ఏంటంటే నాకు తెలిసి మాకు ఆ టిక్‌టాక్ టైమ్‌లో మాకు తిను చేసే పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి కదా! అదేంటంటే లైటింగ్ అప్ అండ్ డౌన్ అవ్వడము. ఒకసారి తిను పర్ఫెక్ట్‌గా చేస్తే లైటింగ్ అప్ అండ్ డౌన్ అయ్యేది. లేదు అంటే ఒక దగ్గర ఏంటి డైలాగ్ ఇది అయ్యేది. అలా ఏంటంటే ఎన్నైనా సరే అది పర్ఫెక్ట్‌గా వచ్చేదాకా చేసేవాళ్ళం. ఓపికగా చేసేవాళ్ళు. చేసేవాళ్ళు. హ్మ్. ఇక్కడ కూడా ఏంటంటే తిను ఆ ఫస్ట్‌లో ఏంటంటే భయపడేది, బాధపడేది. అంటే కొంచెం లైక్ చేయడానికి. తర్వాత ఏంటంటే అందులో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే తను చేసేటప్పుడు తను చేస్తున్నాను, ఇది ఇలా చేయొచ్చా, మార్చి చేయొచ్చా అది అని జెప్పి తను ఓన్‌గా ఏంటంటే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే. సో, అందువల్ల ఏంటంటే ఎంత టఫ్ షాట్స్ అయినా తనేమి నాకిది టఫ్‌గా ఉంది నేను చేయను. నైట్ 2:30కి 3కి ఇసుకలో పడుకునేది. ఆ ఫైర్ ఇది. నేనేమో మళ్ళీ ఆ షార్ట్ అయిపోయిన వెంటనే క్లాత్ తీసుకెళ్ళి అది ఎక్కువ అంత నైట్ టైమ్ చేసినయి గదా! 2:30 ఆ టైం సార్. అప్పుడు కొంచెం వింటర్ కూడా మనకి స్టార్ట్ ఎర్లీ తెల్లవారు మిడ్‌నైట్ తెల్లవారుజామున. తర్వాత. అవునవును. ఆ! ఆ బాలకృష్ణ గారు కూడా ఫైర్ ఎయించేవారు. చలికిలాగా వణుకుతా ఉంటుంటే ఓకే. దుప్పటే బ్లాంకెట్ అది కప్పేవాడినమాట. మరి ఆ టైంలో అంటే మామూలుగా పిల్లలకంటే నిద్రొచ్చేస్తది. అవును. మరి నిద్ర ఆపుకొని చేయాలంటే మళ్ళీ నిద్ర ఆపుకోవడం ఒక ఎత్తు, అవును. మళ్ళీ యాక్ట్ చేయడం ఇంకొక ఎత్తు అంతే. గదా! అవును. ఏమి ఇబ్బంది పడ్డావా అప్పుడు? ఆ నైట్ టైమ్ చేయటం అనేది? లేదు లేదు. కళ్ళు మండటం ఏమీ లేదా? అంటే ఫైర్ అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందయింది కానీ హ్మ్. మిగతా అక్కడికి. అంటే భరించేస్తది. మీ పెర్ఫార్మన్స్ చూసి ఏదైనా సీన్‌లో బాలకృష్ణ గారి నుంచి వచ్చినటువంటి కామెంట్ గాని, కాంప్లిమెంట్ గాని ఏంటి? చాలా వచ్చాయి ప్రెగ్నెన్సీ ఆయనేమన్నారు? బాలయ్య బాబు ఏమన్నాడు? చాలా బాగా చేస్తున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్మ్. చెప్పిన వెంటనే టక్‌మని చేసేస్తున్నావు. నీళ్ళు తెప్పించేస్తున్నావు కంట్లో నుంచి బాగా చేస్తున్నావు అని గూడా అన్నారా? హ్మ్. ఆయన కళ్ళ నుంచి కూడా నీళ్లు తెప్పించేసావన్నమాట అయితే. ఆ షూట్‌లో ఏంటంటే డైరెక్టర్ గారికి, ఈ బాలకృష్ణ గారికి, లేకపోతే డైరెక్టర్ గారికి, కెమెరామాన్ గారికి ఇలా ఏంటంటే తిన గురించి డిస్కషన్ మాట. గ్లిజరిన్ పెట్టుకోకుండా సీన్స్ చేసేసారు తను. ఆ! డైరెక్టర్ గారేమో పెట్టుకో పర్వాలంటే తిను వద్దు సార్ నేను చేస్తానని చెప్పారన్నమాట. హ్మ్. అంటే కెమెరామాన్ గారు కావాలని చెప్పి కెమెరామాన్ ఎవరు దానికి? ఆ! రిచర్డా? కాదుగా ఆయన పేరు అతను? శంకర్, విజయ్. విజయ్ విజయ్ గారు. ఓకే. ఈయనమాట. గ్లిజరిన్ పెట్టుకున్నా లేకపోతే పెట్టుకోలేదని ఈయన. మొత్తానికి పెట్టుకోలేదు సార్ అని చెప్పి అంటే డైరెక్టర్ వాళ్ళేమో గ్లిజరిన్ పెట్టుకొని చేస్తుంది అనుకున్నారా? కెమెరామెన్ గారు డిఓపి కావాలని గారు గ్లిజరిన్ పెట్టామని కావాలని అన్నారనమాట. డైరెక్టర్ గారేమో లేదు పెట్టలేదని ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. ఓకే. పెట్టలేదు పెట్టింది, పెట్టలేదు పెట్టింది, ఓకే. ఆఖరికి పెట్టలేదని నెక్కింది. ఓకే. సో నువ్వు చెప్పేసావు నేను పెట్టుకోలేదని నువ్వు చెప్పావా? అంటే డైరెక్టర్ గారు చెప్పారు పెట్టుకోమ్మా, పెట్టుకోమంటే వద్దు సార్ వస్తాయి నాకు అది అని చెప్పేదన్నమాట. సో ఆయన ఏంటంటే ఇతనితో డిఫెండ్ చేసేవారు కెమెరామెన్ తోటి. ఓకే. సరదాగా ఇంకా అలా సెటిల్ అన్నమాట. బాలకృష్ణ గారితో అలాగే నువ్వు ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది సార్ అని ఆయన బాలకృష్ణ గారికి చెప్పారన్నమాట. అంటే అది ఎవరు బాబీ చెప్పాడా? బాబీ గారు చెప్పారు బాలకృష్ణ. అదే నేను చెప్తున్నాను కదా గగన, నేను చెప్పట్లేదా నీకు రోజు చెప్తున్నాను కదా ఆయన చిన్నపిల్లలా ఉంటాడు. చాలా అసలు బయట చూస్తే మనం చాలా కోపం ఈయనకి అసలు భయం అని అంటే ఎంత జోయల్ గా ఉండేవారు అసలు. కోపం వచ్చేస్తుంది దానికి చాలా తొందరగా సరదాగా ఉండేవారు. అసలు భయపడి కొంచెం అలా వెళ్ళిపోతుంది. గగన వచ్చి కూర్చోమ్మా అని అనేవారు ఆయన. ఎప్పుడైనా కబుర్లు చెప్పారా? షూట్ బయట బ్రేక్ డాన్స్లు, బుడంకాయ తిను ఆడుకునే వాళ్ళం. బ్రేక్ డాన్స్ ఏంటి? ఆయన చేసిన బ్రేక్ డాన్స్ చేసి చూపించేవాళ్ళే మొబైల్లో చూపించారు. అవునా? ఓకే. సినిమాల్లో మూవీల్లోవే? ఓకే. సెట్లో ఆడుకునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం. సో మంచిగా ఆయనైతే అందరిని కూడా మంచిగా చూసుకుంటారు అంతే కదా? బయట ఏదైతే చాలా మంది భయపడతా అంటారు కదా, ఆయనతో పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా మనం గనక కొంచెం ఎక్స్ట్రాలు చేశారంటే కోపం వచ్చేస్తుంది, కొట్టేసినా కొట్టేస్తారు, ఈ టైప్ ఆఫ్ కొంతమంది చెప్పుకుంటా ఉంటారు. అలాంటి మనిషిని చూసావా, లేకపోతే ఎప్పుడు కూడా ప్రెజెంట్ గా నవ్వుతూ అలాంటి జాయ్ఫుల్ గా అలా గడిచిపోయింది. ఇంకా షూట్ ఉండాలనిపించింది అనమాట. షూట్ అయిపోయిన తర్వాత ఉంటే బాగుండు, ఆయనతో ఇంకా చేయాలని ఉంది. అదేలే, కానీ అంతవరకు మీ క్యారెక్టర్ అంతవరకే కాబట్టి అంతవరకే. అందులో సమ్మెట గాంధీ గారు కూడా ఉన్నారు చాలా మీతో పాటు. సో ఆయన కూడా చాలా అంటే తాతయ్య క్యారెక్టర్ కదా మీకు, ఆల్మోస్ట్ మీకు తాతయ్య అనే అంటారు కదా మీరు. ఆయన
ఇంకా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు కదా, మకరంద్ గారు వీళ్ళ ఫాదర్ క్యారెక్టర్ మకరంద దేశపాండే. ఆయన కూడా చాలా తిన్న బేటీ బేటీ అని చెప్పి అసలు. అవునా? కానీ ఆయన తెలుగు రాదనుకుంటా కదా. ఇద్దరు ఇంగ్లీష్ లోనే హిందీ కానీ మాట్లాడుతున్నారు. మేనేజ్ చేసేవారు సార్ తెలుగు కూడా. నేర్చుకుంటాను నీ దగ్గర అర్థం అవుతుంది ఆయనకి. మూవీ రిలీజ్ అయిపోయిన 2-3 days తర్వాత కూడా కాల్ చేశారు దీనికి. సంక్రాంతి మేము అప్పుడు రాజమండ్రిలో ఉన్నాము. కాల్ చేసి బేటీ ఈ రోజే మూవీ చూసాను నేను, సూపర్, అసలు ఎంత బాగా చేసావు పర్ఫార్మెన్స్ నీది, చైల్డ్ ఆర్టిస్ట్ లో నేను ఇంతవరకు చూడలేదు, నేను హైదరాబాద్ వస్తే మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం అని చెప్పి. చాలా బాగా మాట్లాడేవారు ఆయన. ఆయన స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి ఇటు వచ్చాడు కదా, ఆయన చాలా మంచి స్ట్రాంగ్ పర్ఫార్మర్ ఆయన మకరంద దేశపాండే. తెలుగు సినిమాల్లో కూడా చాలా సినిమాలు చేస్తున్నాడు కదా ఆయన. మేబీ ఆయన ఎక్కువ మరాఠీ అనుకుంటా అయింది, మరాఠీ రంగస్థలం నుంచి హిందీ సినిమాలకు వచ్చి అక్కడి నుంచి ఇటు వచ్చాడు ఆయన. మంచి మంచి ఆర్టిస్ట్. సో అందరు మొత్తానికి నువ్వు చేసిన సినిమాలు అందరూ కూడా అందరు ప్రశంసలు అయితే పొందావు. ఈ డాకు మహారాజ్ అయితే నీకు ఇంకొక ఫేజ్ అనుకోవచ్చా, ఇంకొక స్టెప్ పైకి ఎక్కావు అనుకోవచ్చా? ఓకే. సో అలాంటి ఇంకా డాకు మహారాజులో పాయల్ లాంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో, అలాంటి ఇప్పుడు వచ్చే కొత్త సినిమాల్లో, రాబోయే సినిమాల్లో ఏమైనా ఛాన్స్లు వచ్చాయా? అంటే అంత మీకు మంచి పేరు తీసుకొచ్చేటువంటి క్యారెక్టర్లు ఏమైనా వస్తున్నాయా? అంటే ప్రెసెంట్ స్వయంభూ చేస్తుంది సార్ అది మంచి క్యారెక్టర్. అది కూడా ఇలా గూడెంలో పాప, అది టీ గ్లామరే. అవునా? దాంట్లో కొంచెం డార్క్ మేకప్. అందులో కూడా ఏంటంటే అంటే చూసే డాకు మహారాజ్ చూసిన తర్వాత ఓకే, ముందే ఆడిషన్ అయింది, ఓకే అనుకున్నారు, ఇంక ఇది ఫిక్స్ అయిపోయారు, ఇంక ఈ అమ్మాయి అదే. అంటే మేకప్ విషయంలో కూడా ఆ సినిమాలో చూసిన తర్వాత ఈ అమ్మాయికి ఈ మేకప్ సెట్ అవుతుందని వాళ్ళకి అయి ఉంటుంది అది. సో అది మీరు ఇట్లాగే మంచి చక్కగా అందంగా కనిపించే సినిమా ఏది? అందంగా కనిపించిన సినిమా రేపు రాబోయే ఓదెల రైల్వే స్టేషన్ లో ఎలా ఉంటది? దాంట్లో బానే ఉంటుంది. బాగా కనపడతావు అంతే, చక్కగా కనపడతావు. ఎక్కువసేపు కాదు, బాగా కనిపిస్తా. అదేలే. అంటే లైక్ మేకప్. ఇప్పుడు తమన్నా ఎలా కనిపిస్తావు మనకు తెలుసు కదా, ఆమెను మిల్కీ బ్యూటీ అని పిలుస్తారు, నువ్వు చిన్న మిల్కీ బ్యూటీ అన్నమాట. అంతే కదా ఆమె చిన్నప్పుడు క్యారెక్టర్ అంటే. ఓకే. సో చెప్పండి, ఏదో చెప్పాలి. అంటే బ్లాక్ అయితే చేయరు కానీ అక్కడ మా పల్లెటూరు అమ్మాయి లాగా చూపిస్తారు అన్నమాట తమన్నా గారు చిన్నప్పుడు. ఓకే. ఫేస్ ఏంటంటే మెయిన్ ఫెయిర్ గా ఉంది, సేమ్ తమన్నా కలరే ఉంది అని చెప్పి ఆ క్యారెక్టర్ తిని సెలెక్ట్ చేశారు. మళ్ళీ బ్లాక్ చేస్తే తేడా వచ్చేస్తుంది. అదే. సో మొత్తానికి కొంచెం వేరియేషన్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేస్తున్నావు. నీకు ఇప్పుడు దాకా అంటే నీ మనసుకు నచ్చిన పాత్ర అనేది వచ్చింది అసలు? ఇంకా మంచి పాత్ర రావాలి అంటే బాగా సినిమా అంతా ఉండే పాత్ర అంత రాలేదు కానీ డాకు మహారాజ్ లో ఫుల్ ఫీల్ అయింది. ఓకే. అయింది, కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది నీకు. ఓకే. నానేమన్నాడు ఆ సినిమా చూసి? ఆయన పక్కన ఉన్నాడు మర్చిపో, ఇప్పుడు నాతో మాట్లాడు. బాగా చేసావు, షూట్ లో టైం అయితే నువ్వు మూవీ రిలీజ్ అయ్యాక మరి ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అనుకోకుండా నీకు ఇంకా బెస్ట్ ఇచ్చడానికి ట్రై అనేవారు. ఓకే. నీ దృష్టిలో నాన్న అంటే ఏంటి? మీ నాన్న అంటే ఏంటి? అంటే నాకు ఇవన్నీ రావడానికి, ఎన్ని ఫెసిలిటీస్ రావడానికి నానే కాదు. అంటే మీ లైఫ్ కి నీకు మీ నాన్న హీరోనా విలనా? హీరోనే. అదేనా? విలన్ కాదా? ఎప్పుడు విలన్ లాగా కనిపించలేదా? ఎప్పుడు అంటే కోపడ్డం ఎప్పుడు అసలు లేదా? చిన్న నువ్వు పుట్టినప్పటి నుంచి, నీ ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నిన్ను ఎప్పుడు కొట్టలేదా, తిట్టలేదా? నిజంగా నేనైతే నమ్మను. అస్సలు ఎప్పుడు దేనికి కోపడలేదు. సో నువ్వు కూడా అంత అంటే అల్లరి చేయకుండా నానేం చేస్తే అది వింటున్నావు కాబట్టి అవసరం రాలేదు అనమాట ఆయనకి, అవసరం నువ్వు కల్పించలేదు. అంతేనండి శ్రీదేవి గారు? ఎగ్జాక్ట్ గా కొట్టలేదు కానీ ఏదైనా చిన్నదన్నా ఒకసారి ఇలా చూస్తే తనకు అర్థమైపోద్ది. కొంచెం సీరియస్ గా గగన అంటే చాలా వాయిస్ లో వచ్చే బేస్ కి తనకి ఇంకా అర్థమైపోద్ది, నాన్నకి నచ్చట్లేదు లేకపోతే అది అంటే ఎక్కడ వస్తుంది ఎక్కువ అంటే సరిగ్గా తినకపోయినా కొంచెం అలా ఒక్కొక్కసారి ఏంటంటే తను
ఒకసారి లెగలేదు గగన లెగు అదే అంటే గగన లెగు అని అంటే వెంటనే ఓ, ఆ వాయిస్ లో తేడా కనిపించేసి నాన్న అందుకని కోపం వస్తున్నట్టుంది. కోపం రప్పించడానికి ఇది ఎప్పుడు ఇది అవ్వదు. ఓకే. సో అంటే ఇప్పుడు నాన్న కూడా ఒక యాక్టర్ కదా. సో నీకేమన్నా నాన్న గురించి కలలు ఉన్నాయా? నాన్న ఇంత పెద్ద యాక్టర్ కావాలి, పేరు తెచ్చుకోవాలి అనిపించేది. అనిపిస్తుందా? ఓకే. ఆయన చూసావు కదా, ఆయన నటన ఎలా ఉంటుందో తెలుసు. సీరియల్స్ లో కూడా చేశారు, సినిమాలో కూడా చేస్తున్నారు. అంటే ఆయన హీరోలాగా చూడాలనుకుంటున్నావా, లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చూడాలనుకుంటున్నావా? హీరో హీరోగానే చూడ సినిమాలో. అంటే యాక్చువల్ నాకంటే ఎక్కువ బాగా చేస్తారు. అంటే నేను నేర్చుకోవడానికి కారణం నానే కదా. నాన్న బాగా చేస్తే నేను బాగా చేస్తా. ఓకే. ఆయన కూడా కెరీర్ లో ఒక నటుడుగా మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకోవాలి, మంచి మంచి క్యారెక్టర్ రావాలని నీకు కూడా ఉంటుంది, మనసులో ఉంటుంది. దానికి సంబంధించి అంటే నాన్న ఏమైనా పుష్ చేస్తుంటావా? చైనానా, బాగా చైనానా అని నువ్వు కూడా ఏమైనా చేస్తుంటావా, లేకపోతే అసలు? నేనేమో నాన్న ఇచ్చేస్తారు బెస్ట్. ఓకే. నేను అంటే నేను చెప్పే అంత దాన్ని కాదు. నాన్న నాకు చెప్తాడు. నాన్నకి చెప్పేంత దానివి కాదు నువ్వు.